కూరగాయలు ఏమీ లేనప్పుడే 100 క్రియేటివ్ ఆలోచనలు వస్తాయండి. అందులో భాగంగా ఈ కందిపప్పు పచ్చడి అండి. తింటే ఉంటుందండి. అసలు మిగతా వంటలన్నీ దీని ముందు దిగదుడి పని చెప్పొచ్చండి. దీనికోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులో 1 కప్పు కందిపప్పుని ఇలా వేయించాలండి. కందిపప్పు వేగుతున్న సమయంలోనే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి రోస్ట్ చేసుకోవాలండి. దీంతోపాటు 1 టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు వేయాలండి. వేసి వీటిని దోరగా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ అవుతున్న టైంలోనే 4 ఎండుమిరపకాయలు, 1 రెబ్బ కరివేపాకు వేసి వీటిని కూడా రోస్ట్ చేసుకోవాలండి. ఫ్లేమ్ మీడియంలో పెట్టి వీటిని బాగా రోస్ట్ చేయాలి. అరోమా బయటకు వచ్చేంత వరకు రోస్ట్ చేయాలండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు వీటిని చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. ఒక అర సైజు నిమ్మకాయ అంత, హాఫ్ చెక్కంత చింతపండుని నానబెట్టుకోవాలండి. నానబెట్టుకొని ఇందులో వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ మిక్సీ పట్టుకొని తింటే ఉంటుందండి భలే.